పార్లమెంట్ స్థానాలు 2019లో మరి ఇంకో పార్టీలు ఈసారి ఎలా ఉండబోతుందంటారు? తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంటు స్థానాల పరిస్థితి ఈసారి కొంత ఆశ్చర్యకరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. సరే, ఈ అంశాలలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లాజిక్ జరగబోతుంది. ఈసారి ఎన్నికల ప్రమాదం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి పొంచి ఉంది. బీఆర్ఎస్ పార్టీ కనుక కనీసం 2 స్థానాలని కనీసం దక్కించుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఇక్కడ గతంలో ఫస్ట్ టైం 11 స్థానాలు వచ్చినాయి 2014లో టీఆర్ఎస్ పార్టీకి. తర్వాత 2019లో 9 స్థానాలు వచ్చినాయి టీఆర్ఎస్ పార్టీకి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా అసెంబ్లీకి వెళ్ళి ఓటమి చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మరలా పార్లమెంటు ఎన్నికల్లో గనక 2 స్థానాలు మినిమం దక్కించుకోనటువంటి పరిస్థితి కనుక ఏర్పడితే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు చాలా ప్రమాద గంటికలు మోగినటువంటి పరిస్థితిగా ఫస్ట్ పాయింట్ అది చూడాలి. నెక్స్ట్ పాయింట్, ఎన్నికలు జరుగుతున్నటువంటి ఒక సరళిని గనక మనం గమనిస్తే ఎన్నికల సరళిలో ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య ప్రధానమైనటువంటి పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పోటీ ఎవరైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా పిసిసి అధ్యక్షులకి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా నరేంద్ర మోదీ గారికి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి మధ్య జరుగుతున్నటువంటి ఒక రాజకీయ యుద్ధంగా చూడాలి. ఇక్కడ ఎందుకు ఆ రకమైనటువంటి ఇది చూడాలి అని అంటే, ప్రజలు ఓటు వేసేటప్పుడు ఈ ఓటు వలన ఉపయోగం ఏంటి అని ఆలోచించి ఓటు వేసేటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మరి గతంలో కూడా 2019లో అసెంబ్లీ స్థానం బీజేపీకి 1 స్థానం వస్తే 4 ఎంపీ స్థానాలని గెలుచుకుంది బీజేపీ పార్టీ. ఎందుకు? నరేంద్ర మోదీ గారి హావాను బట్టి గెలుచుకుంది. ఇప్పుడు కూడా నరేంద్ర మోదీ గారికి ఓటు వేద్దామా, రేవంత్ రెడ్డి గారిని మరింత బలపరుద్దామా అన్న ఫైట్లో ఎన్నికల సంగ్రామం జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఓటు పర్సంటేజీ ఎవరికి ట్రాన్స్ఫర్ అవబోతుంది, బీఆర్ఎస్ పార్టీ ఓటు గనక బీజేపీకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది బలంగా ఉన్నటువంటి అంశం. బీఆర్ఎస్ ఓటు గనక బీజేపీకి గనక ట్రాన్స్ఫర్ అయితే అది 5% 10% అయితే ప్రయోజనం లేదు. ఆ 5% 10% అయ్యేటప్పుడు ఒక 10% బీఆర్ఎస్ ఓటు కనుక బీజేపీకి వెళ్ళేటప్పుడు అందులో 2-3% కనుక కాంగ్రెస్ పార్టీకి వస్తే కాంగ్రెస్ పార్టీ లార్జెస్ట్ సీట్స్ని పూర్తి స్థాయిలో కైవసం చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. చిన్న లాజిక్ని ప్రజలు గమనించాల్సినటువంటి అంశం ఉంది. 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి 64 స్థానాలు వచ్చాయి. 39% అబోవ్ వాళ్ళకి పర్సంటేజ్ రావటం జరిగింది. 92,35,000 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీకి 39 స్థానాలు వచ్చి 37% వచ్చింది. 87,53,000 ఓట్లు వచ్చాయి. అంటే వీరిద్దరి మధ్య వ్యత్యాసం 4,82,000 ఓట్లు, అంటే సుమారుగా 5 లక్షల ఓట్లు మన గ్యాప్ కదా. ఇప్పుడు బీజేపీకి 8 సీట్లు వచ్చాయి, 14% మాత్రమే వచ్చాయి. 14% మాత్రమే వచ్చాయి. ఎంఐఎంకి 7 స్థానాలు వచ్చాయి, 5% వచ్చాయి. ఇక్కడ బీజేపీకి 14% వచ్చాయి, కాంగ్రెస్ పార్టీకి 39% వచ్చాయి. వేరియేషన్ గమనించాలి. ఇక్కడ వేరియేషన్ అంత వేరియేషన్ ఉన్నప్పుడు బీఆర్ఎస్కి కాంగ్రెస్కి కనుక 2% వేరియేషను, బీజేపీలో ఉన్నటువంటి 14% కనుక ఒక 2% 3% బీఆర్ఎస్కి వస్తే బీఆర్ఎస్కి బలమైన సీట్లు వస్తాయి, 6-7 సీట్లు వస్తాయి, లేదా 8 సీట్లు వస్తాయి.
కానీ ఇక్కడ బీఆర్ఎస్ పర్సంటేజీ బీజేపీకి వెళుతుంది. ఎంత వెళుతుంది? ఒక 10% బీఆర్ఎస్ ఓటు బీజేపీకి వెళ్తే 14-24 అయింది. కానీ బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఒక 2% కనుక కాంగ్రెస్కి వెళితే సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఆలోచన కావచ్చు, సరే రేవంత్ రెడ్డి గారిని మరింత బలంగా నిలబెడదాము, కేంద్రంలో రాహుల్ గాంధీ అని రావాలనేటువంటి అభిప్రాయాలు కావచ్చు, ఒక 2% కనుక వస్తే 41 వెళ్ళిపోయింది. ఇక్కడ 24 అయింది. ఇక్కడికి వచ్చేటప్పటికి 22-23 అయింది. వాళ్ళకి 41 అయింది. ఎడ్జ్ వచ్చేసింది, బలంగా ఎడ్జ్ వచ్చింది. అందుకని ఇప్పటికిప్పుడు ఈసారి ఈ ఓటు ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎవరికి ఎన్ని ఓట్లు ట్రాన్స్ఫర్ వస్తాయి? బీఆర్ఎస్కి అయితే ఖచ్చితంగా పడిపోవటం అనేటువంటిది కనపడుతుంది. బీఆర్ఎస్ ఓటు బీజేపీకి ఎంత వెళ్తుంది, బీఆర్ఎస్ ఓటు కాంగ్రెస్కి ఎంత వెళ్తుంది, కాంగ్రెస్ ఉన్న ఒరిజినల్ ఓటు ఎంత తగ్గుతుంది, కాంగ్రెస్ ఓటు బీజేపీకి ఎంత వెళ్తుంది. ఇలా ఈక్వేషన్ బట్టి కనుక మనం చూస్తే ఈసారి ఒక విభిన్నమైనటువంటి పరిస్థితులు కూడా ఉండేటువంటి అవకాశం లేకపోలేదు. ఇక్కడ మనము నిశ్చితంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితులను మనం అధ్యయనం చేసి తెలంగాణలో జరుగుతున్నటువంటి 17 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి మన జర్నలిస్టులు కావచ్చు, మేధావులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అనేక సర్వే సంస్థల యొక్క నిపుణుల యొక్క అభిప్రాయాలను స్వీకరించిన తరువాత మనకి ఇక్కడ ఉన్నటువంటి 17 స్థానాలలో ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఖమ్మం ఒకటి, నల్గొండ అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి స్థానాలు ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, పెద్దపల్లి, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్, వరంగల్. ఈ 7 స్థానాలు పక్కాగా కనపడుతున్నాయి. అంటే స్పష్టంగా గెలిచేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇక భారతీయ జనతా పార్టీకి మల్కాజ్గిరి, కరీంనగర్, సికింద్రాబాద్, చేవెళ్ళ, నిజామాబాద్ ఈ 5 స్థానాలు భారతీయ జనతా పార్టీకి కనపడుతున్నాయి. ఎంఐఎం రసవత్తరమైనటువంటి ఫైట్ జరుగుతుంది. హైదరాబాద్లో ఎంఐఎంకే ఎడ్జి స్పష్టంగా కనపడుతుంది. ఇక ఫైట్లో ఉన్నటువంటి 4 పార్లమెంట్లు చూస్తే మహబూబ్ నగర్, మెదక్, భువనగిరి, జహీరాబాద్ ఈ 4 ఫైట్స్లో గనక మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ 4 పార్లమెంట్లో స్థానాలలో మహబూబ్ నగర్ కాంగ్రెస్ గెలిచేటువంటి ఎడ్జి కనపడుతోంది. మెదక్ బీఆర్ఎస్ లేదా బీజేపీ ఈ రెండిట్లో ఒకటి గెలిచేటువంటి ఎడ్జి కనపడుతుంది. ఇక భువనగిరి కూడా కాంగ్రెస్కి ఎడ్జి ఉండేటువంటి అవకాశం ఉంది. జహీరాబాద్ ఫైట్ ఉంది, మరి ఇది కూడా కాంగ్రెస్కి ఎడ్జి ఉండేటువంటి అవకాశం. అంటే ఫైట్లో ఉన్నటువంటి 4 స్థానాల్లో 3 స్థానాలు కనుక కాంగ్రెస్ పార్టీకి వస్తే కాంగ్రెస్ పార్టీ 7+3 అంటే 10 సీట్స్ అంటే డబుల్ డిజిట్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికి చాలా కారణాలని మనం గమనించవచ్చు. భారతీయ జనతా పార్టీకి మల్కాజ్గిరి, కరీంనగర్, సికింద్రాబాద్, చేవెళ్ళ, నిజామాబాద్తో పాటు మెదక్ కూడా ఛాన్స్ ఉంది. మెదక్తో పాటు ఇక్కడ మనం గమనించాల్సింది డీకే అరుణ బలమైనటువంటి అభ్యర్థి కావటం. సరే ఏదైనా కానీ కొన్ని సమీకరణాలను మనం పరిశీలిస్తే కొంత ఇటు బీజేపీకి కూడా ఒకటి లేదా వస్తే ఇంకొకటి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సరే ఈ రకంగా దీంట్లో చాలా లోతైనటువంటి ఈక్వేషన్స్ను కూడా మనం గమనించాలి. సరే ఒక్కసారి మనం గనక ఆ పార్లమెంటు స్థానాల్లో గనక మనం వెళితే వరంగల్ చూసినప్పుడు కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. అట్లాగే బీజేపీ పార్టీ నుంచి ఆరూరి రమేష్ అభ్యర్థిగా ఉన్నారు. ఇక థర్డ్ డాక్టర్ సుధీర్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు. కానీ ఇక్కడ ఫైట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మధ్య జరుగుతూ ఉంది. ఆరూరి రమేష్కి గుడ్ విల్ ఉంది, మంచి మనిషికి ఒక పేరు ఉంది.
కడియం శ్రీహరి గారి కుమార్తెగా కడియం కావ్యకి ఒక లెజెండరీ ఒక ఇది ఉంది. మరి కడియం శ్రీహరి గారు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఆయన కుమార్తెకి కడియం కావ్యకి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత ఆ టికెట్ వద్దని నిరాకరించి వారు కాంగ్రెస్లోకి సీటు తీసుకొని ఇటువైపు నిలబడ్డారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకే ఉన్నారు. మరి అది బలం కదా, ఆ ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఏ రకంగా చూసినా మరి కాంగ్రెస్ పార్టీకి ఎడ్జి కనపడుతుంది. బట్ ఆరూరు రమేష్ గుడ్విల్ తోటి కొంత ఫైట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకు ఈ అంశాన్ని చెప్పవచ్చు అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీకి 6,12,000 ఓట్లు వచ్చాయి. అంటే అప్పుడు పసునూరి దయాకర్, అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సాంబయ్య గారికి 2,62,000 ఓట్లు వచ్చాయి. బీజేపీ పార్టీకి 83,000 ఓట్లే వచ్చాయి. మెజారిటీ 3,50,000 ఓట్లు. మరి అలాంటిది ఇప్పుడు 80,000 ఓట్లు వచ్చినటువంటి బీజేపీ మరలా 4 లక్షల ఓట్లు సాధించడం అనేటువంటిది కష్టసాధ్యమైనటువంటి అంశం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 7 ఎమ్మెల్యేలు గెలుచున్నారు. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బలం ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. సో కడియం కావ్య గెలిచేటువంటి అవకాశం ఎక్కువగా కనపడుతుంది. ఇక ఉదయగిరి భువనగిరి చూసినప్పుడు భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి, అట్లాగే బోరా నర్సయ్య గౌడ్ భారతీయ జనతా పార్టీ నుంచి, క్యామా మల్లేష్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు. మరి ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దీనికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. బట్ ఇక్కడ ప్రధానమైనటువంటి పోటీ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మధ్య ఉండిద్ది. చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్సెస్ బోరా నర్సయ్య గౌడ్ మధ్య ప్రధానమైనటువంటి పోటీ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది టైట్ ఫైట్గా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బోరా నర్సయ్య గౌడ్ గారికి ఒక గుడ్ విల్, అంటే భారతీయ జనతా పార్టీలో ఆయన గతంలో కూడా కంటెస్ట్ చేశాడు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేశారు. అప్పుడు 5,27,000 ఓట్లు వచ్చినాయి ఆయనకి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి 5,32,000 ఓట్లు వచ్చినాయి. 5,000 ఓట్ల తేడాతో బోరా నర్సయ్య గౌడ్ గారు లాస్ట్ టైం ఓడిపోయారు 2019లో. ఇప్పుడు మరలా జరుగుతున్నటువంటి దీంట్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, ఎందుకంటే ఆయన బీజేపీలోకి వెళ్ళారు బీఆర్ఎస్ని వీడి. మరి అప్పుడు బీజేపీకి వచ్చిన ఓట్లు లాస్ట్ టైం 65,000 ఓట్లు. మరి 65,000 ఓట్ల నుంచి ఇప్పుడు మరలా 5,40,000 ఓట్లకు రావాలి. మరి అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎలా? అది ఇక్కడ అంటే బీఆర్ఎస్ ఉన్న ఓటు బీజేపీకి అది ఎంత అవుతుంది? అది ఎంత అవుతుంది? అందులో గనక ఒక 70% బీజేపీకి వెళ్ళి ఒక 20% కానీ 10% కాంగ్రెస్కి వస్తే కాంగ్రెస్కి ఇంకా పెరిగిద్ది కదా. లాస్ట్ టైం కాంగ్రెస్ సీట్ అది. మరి ఈ రకంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 6 ఎమ్మెల్యేల బలం ఉంది. మరి వాళ్ళు ఎన్నికలు మొన్నే కదా గెలిచింది, మరి వాళ్ళు కొనసాగిస్తారు కదా. బట్ అయినా కానీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్సెస్ బోరా నర్సయ్య గౌడ్ మధ్య రాజకీయ యుద్ధం కొనసాగుతుంది, మంచి ఫైట్ నడుస్తుంది. బట్ ఎవరు గెలిచినా ఒక స్మాల్ ఎడ్జ్ తోటి గెలిచేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది అర్థమవుతుంది. సరే, ఇక నల్గొండ ఎందుకంటే ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళు గెలిపించాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. భువనగిరిలో గెలిపించకపోతే అది వాళ్ళు దానికి నష్టం వాళ్ళకి జరిగింది. ఇక్కడ ఏమన్నా ముఖ్యమంత్రి గారి మనిషి చామల కిరణ్ కుమార్ రెడ్డి, గెలిపించాల్సింది రాజగోపాల్ రెడ్డి. మరి అది కదా రాజకీయం అంటే. మరి అది ఇక నల్గొండలో వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ నుంచి రఘువీర్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ నుంచి సైద్ రెడ్డి, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి కృష్ణారెడ్డి. వీళ్ళ ముగ్గురు మధ్య ఫైట్ నడుస్తూ ఉంది. ఇందులో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య ప్రధానమైనటువంటి పోటీ ఉంటుంది. ఆ విధమైనటువంటి పరిస్థితి అక్కడ కనపడుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ కృష్ణారెడ్డి గారు అనుకోకుండా, అంటే ఎందుకనో ఒక దెబ్బ పడిపోయింది తెలవకుండా, టపామని పడిపోయింది బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్. మరి వాళ్ళు ఇక్కడ మరి రఘువీర్ రెడ్డి వర్సెస్ సైద్ రెడ్డి మధ్య జరిగేటువంటి యుద్ధంలో కూడా కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైనటువంటి ఆధిక్యత కనపడేటువంటి పరిస్థితి ఉంది. రఘువీర్ రెడ్డి గెలవటానికి ఎక్కువ స్కోప్ ఉంది. గెలిచేటువంటి అభ్యర్థిగా రఘువీర్ రెడ్డిని ఎక్కువ అభిప్రాయాలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ 6 ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి ఒక అభ్యర్థి ఉన్నారు.
ఆ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జగదీష్ రెడ్డి గారి మీద ఆయన భుజస్కంధాల మీద వేసుకున్నారు. కానీ బట్ వాళ్ళందరికీ అర్థమైపోతుంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకి ఇక్కడ గెలిచేటువంటి అభ్యర్థి నల్గొండలో కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బట్ బలమైనటువంటి ఫైట్ అయితే మాత్రం సైదిరెడ్డి గారి దగ్గర నుంచి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సరే, ఇక్కడ గతంలో కూడా చూస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడి నుంచి గెలుచున్నారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి 5,26,000 ఓట్లు వస్తే బీఆర్ఎస్ పార్టీ నరసింహారెడ్డి గారికి 5 లక్షల ఓట్లు వచ్చినాయి. అంటే 26,000 ఓట్లతో ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గెలిచారు. ఆ రోజు బీజేపీ పార్టీకి జితేంద్ర కుమార్ గారికి 55,000 ఓట్లు వచ్చాయి. మరి 55,000 ఓట్లు వచ్చినటువంటి వ్యక్తి 5,26,000 ఓట్లకి మళ్ళీ వెళ్ళాలి అంటే ఇక్కడ ఆ గ్యాప్. మరి బీఆర్ఎస్ ఓటు ఎంత వస్తుంది, బీజేపీకి ఎంత వస్తుంది, బీఆర్ఎస్ ఓటు ఎంత మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళిద్ది, అది బేస్ చేసుకొని ఇప్పుడు మరి బీఆర్ఎస్ ఓటు బీఆర్ఎస్కి పడిద్ది. అందుట్లో కొంత స్ప్లిట్ అయింది, అంతేగాని మొత్తం ఎందుకు వెళ్తుంది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ఓటు పడిద్ది. బట్ కొంత ఓటు స్ప్లిట్ అయింది. ఆ స్ప్లిట్ అయింది ఎవరికి ఎంత వెళ్ళిద్ది, ఇది బేస్. ఇక చేవెళ్ళ చూస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి రంజిత్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాసాని జ్ఞానేశ్వర్. ఇక్కడ ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మధ్య హోరాహోరీ యుద్ధం కొనసాగుతుంది. వీళ్ళిద్దరి మధ్య ఇటీవల కాలంలో కూడా కొంత మాటల యుద్ధం కొనసాగింది. మరి గతంలో 2019లో కూడా వీళ్ళిద్దరూ రాజకీయంగా వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకున్నారు. అప్పుడు ఫైట్ చేసుకున్నప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి 5,13,000 ఓట్లు వచ్చాయి. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేశాడు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి రంజిత్ రెడ్డి కంటెస్ట్ చేశాడు. 5,28,000 ఓట్లు వచ్చాయి. 14,000 ఓట్ల తేడాతో కొండా విశ్వేశ్వరరెడ్డి గారి పైన రంజిత్ రెడ్డి గెలుస్తున్నారు. ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వీడి ఆయన భారతీయ జనతా పార్టీలో చేరాడు. ఈయన రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని వీడి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారనేటువంటి దాన్ని కనిపెట్టడం అనేటువంటిది చాలా కష్టంగా ఉంది. అందుకని ఇక్కడ ఒక బాగా ఫైట్ నడుస్తుంది. కానీ ఎందుకనో ఎక్కువ సర్వేలు కానీ ఎక్కువ మంది అభిప్రాయాలు కానీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి ఎడ్జ్ ఉందనేటువంటిది వ్యక్తం చేస్తున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి ఎడ్జ్ ఉందనేటువంటిది. ఎందుకు ఎడ్జ్ ఉందనేటువంటి దాంట్లో లాస్ట్ టైం 2 లక్షల ఓట్లు పైన వచ్చాయండి బీజేపీకి. 2 లక్షల ఓట్లు వచ్చాయి. ఇప్పుడు మరి ఇక్కడ బీఆర్ఎస్ ఓటు మళ్ళీ బీజేపీకి రావాలా, కాంగ్రెస్కి రావాలా, ఎంత రావాలి? మరి గతంలో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిపోయారు కదా, మరి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది కదా, మరి బీఆర్ఎస్ పార్టీ ఓటు స్ప్లిట్ అవ్వాలి కదా, అది ఒకటి చూడాలి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినా బీఆర్ఎస్ పార్టీకి 4 ఎమ్మెల్యేలు ఉన్నా కానీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ మాత్రం అంత ఆ స్పీడు ఆ వేగంలో అయితే లేనటువంటి పరిస్థితి ఉంది. ఇక నెక్స్ట్ ఆదిలాబాద్ చూసినట్లయితే ఇక్కడ ఆత్రం సుగుణ కంటెస్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇక భారతీయ జనతా పార్టీ నుంచి గోడెం నాగేష్, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆత్రం సక్కు వీళ్ళు కంటెస్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఇక్కడ ఆత్రం సుగుణ ఈ అభ్యర్థి విషయంలో చాలా ఎక్కువ చర్చ జరిగింది. ఆమె మావోయిస్టు బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి, టీచర్గా పనిచేస్తున్నారు. అయితే వీరు సీతక్క బాగా సన్నిహితంగా ఉండటం, సీతక్క పర్టికులర్గా పట్టుబట్టి ఆమె సీట్ని తీసుకొని రావడం జరిగింది. బట్ ఇప్పుడు సీతక్క అక్కడ బాధ్యతలు తీసుకొని ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఎందుకనో అందరూ ఆత్రం సుగుణ గెలిచేటువంటి అవకాశం ఉందనేటువంటి అభిప్రాయాలు ఎక్కువ వ్యక్తం అవుతున్నాయి. బట్ వాళ్ళకి ఎడ్జ్ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆత్రం సుగుణ ఎవరైతే గోడెం నగేష్ పైన గెలిచేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ ఎక్కువ ఛాన్సెస్ అంటారు. కాంగ్రెస్ పార్టీకి అదే ఎక్కువ లాస్ట్ టైం మరి బీజేపీ ఇక్కడ విజయం సాధించిందండి. అంటే ఇక్కడ బీజేపీ సోయం బాబురావు ఆయన మరి ఈసారి ఆయనకి ఇవ్వలేదండి సీటు, గోడెం నగేష్కి ఇచ్చారు. కానీ లాస్ట్ టైం కూడా మరి కాంగ్రెస్కి 3 లక్షల ఓట్లు వచ్చాయండి. సో దానివల్ల మీరు అన్నట్టు ఆత్రం సుగుణ ఈసారి అంటే ఓట్లు వచ్చాయి. ఇప్పుడు బీజేపీకి 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి దీని ప్రకారంగా కూడా కొంత ఎడ్జి మారేటువంటి పరిస్థితులు ఉన్నాయి. బట్ చూడాలి. సోయం బాబురావు గారికి ఎవరికైతే టికెట్ ఇవ్వలేదు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు కదా. సోయం బాబురావు గారు కాంగ్రెస్ పార్టీలో చేరున్నారు, అది ఒక అడ్వాంటేజ్. ఇక ఖమ్మం సీటుకు సంబంధించి కొట్టుకొని చివరికి
ఎవరైతే బలాబలాలు చేర్చుకొని చివరికి మన ఇంట్లో కూర్చున్న నలుగురు కొట్టుకుంటే బయట వాళ్ళకి సీట్ వెళ్ళింది, అంతే కదా. ఇంట్లో కూర్చున్న నలుగురు కొట్టుకున్నారు, మొత్తాన్ని బయటకు వెళ్ళింది. సరే, ఇక్కడ ప్రస్తుతం రఘురామ్ రెడ్డి కంటెస్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి తాండ్ర వినోద్రావు, బీఆర్ఎస్ పార్టీ నుంచి నామా నాగేశ్వరరావు, సిట్టింగ్ ఎంపీ. వీళ్ళు ముగ్గురు యుద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ. ఇక్కడ బీజేపీ థర్డ్ ప్లేస్లో ఉంటుంది. ఓన్లీ నామా నాగేశ్వరరావు వర్సెస్ రఘురామ్ రెడ్డి. ఇక్కడ బాగా ఫైట్ ఉంది కానీ బట్ అక్కడ ఉన్నటువంటి సమీకరణాల ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ 6 ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు, వామపక్షం 1 సీటు స్థానాలు గెలుచున్నాయి కాబట్టి 7 వాళ్ళ కోటరీలో ఉన్నాయి కాబట్టి 7 స్థానాలు వాళ్ళయ్యే కాబట్టి ఇక్కడ రఘురామ్ రెడ్డి స్పష్టమైనటువంటి మెజారిటీతో గెలిచేటువంటి అవకాశం ఉంది. నామా నాగేశ్వరరావు గారు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, బట్ ఆయన మీద ఎటువంటి కాంట్రవర్సీ ఎటువంటి వివాదాలు లేవు. కానీ బట్ ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి సమీకరణాల ప్రకారంగా పూర్తిగా ఖమ్మం కాంగ్రెస్ కంచుకోటగా ఉంది కాబట్టి ఇప్పుడు ఎంతో కొంత మెజారిటీతో రఘురామ్ రెడ్డి గెలిచేటువంటి అవకాశం ఉంది. గతంలో చూస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ తమ్ముడు కోసం ఆయన యుద్ధం చేశాడు, ప్రసాద్ రెడ్డి గారి కోసం. అట్లాగే బట్టి విక్రమార్క వాళ్ళ వైఫ్ కోసం, లేకపోతే ఇంకొకరి కోసం ఆయన ఫైట్ చేశాడు. అట్లాగే తుమ్మల నాగేశ్వరరావు గారు వాళ్ళ కుమారుడు యుగంధర్ కోసం అడిగి ఉన్నారు. బట్ ఈ మొత్తం యుద్ధంలో మొత్తానికి వీళ్ళ ముగ్గురికి కాకుండా బయట అంటే పొంగులేటి గారికి బంధువే అనుకోండి, బట్ బయట ఇచ్చేసినటువంటి పరిస్థితి తమ్ముడికి అయితే దక్కలేదు కదా. మరి ఈ సమీకరణాలతో ఆగిపోయింది. మరి ఇక్కడ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి రేణుకా చౌదరి 3,99,000 వచ్చాయి, నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీ నుంచి 5,67,000 వచ్చాయి. అంటే 1,68,000 మెజారిటీతో గెలిచినటువంటి నామా నాగేశ్వరరావు ఈసారి తగ్గేటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇక సికింద్రాబాద్ చూసినప్పుడు ఇక్కడ దానం నాగేంద్ర కాంగ్రెస్ పార్టీ నుంచి, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి పద్మారావు గౌడ్, వీళ్ళ ముగ్గురు హోరాహోరీగా నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ బీజేపీ మధ్య ప్రధానమైనటువంటి పోటీ ఉంటుంది. ఇక్కడ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి ఇక్కడ దానం నాగేంద్ర బీఆర్ఎస్ పార్టీలో గెలిచి అక్కడి నుంచి ఆయన అక్కడ పోయి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. అంతా ఏంటో ఈ మాయాజాలం ఏంటో ఈ మతలబ్ ఏంటో కూడా అర్థం కాదు. సరే, మొత్తానికి ఆయన అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఏదేమైనా కానీ ఇక్కడ గతంలో కూడా కిషన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. ఆయనకి ఎప్పుడు అక్కడ ప్రజలు ఎప్పుడు కూడా ఆయనకి మంచి ఎడ్జిస్తూ ఉంటారు. మోదీ హావా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కావడంతో ఈసారి కూడా కిషన్ రెడ్డి గారే స్వల్పమైనటువంటి మెజారిటీతో గెలిచేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఎలక్షన్ అనేటువంటిది కొంచెం ఇక్కడ టఫ్ ఇదే చూడాలి. బట్ అయినా కానీ బీజేపీకి కొంచెం ఎడ్జ్ ఉండిద్ది. కారణం ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 6 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఎంఐఎం పార్టీ వాళ్ళు ఒకరు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎంతమంది గెలిచినా బీఆర్ఎస్ పార్టీ ఫైట్లో ఉండదు. ఫైట్లో ఉండిద్ది పద్మారావు గారు. ఆయనకు ఇండివిజువల్గా ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో చాలా మంచి పేరు ఉంది, ఆయనకి ఎక్కడ ఇబ్బంది లేదు, ఆయనకు ఈ గుడ్ విల్ ఉంది. బట్ మిగిలిన కాన్స్టిట్యున్సీలోకి వచ్చేటప్పటికి ఆ స్థాయిలో ప్రభావితం చేసేటువంటి పరిస్థితి అక్కడ కనపట్టలేదు. మరి చూడాల్సినటువంటి అంశం మరి పోల్ మేనేజ్మెంట్ మరి ఎవరు బాగా చేసుకుంటారు అనేటువంటిది కూడా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఇక నాగర్ కర్నూలు చూసినప్పుడు నాగర్ కర్నూలులో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లు రవి, అట్లాగే భారతీయ జనతా పార్టీ నుంచి భరత్ ప్రసాద్, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఫైట్ కంటెస్ట్ చేస్తున్నారు. ముగ్గురు మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతూ ఉంది. హోరాహోరీ పోరు కొనసాగుతున్నప్పటికీ ఇక్కడ మల్లు రవి గారికి కాంగ్రెస్ పార్టీ మల్లు రవి గారికి ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. మల్లు రవి గారు ఎవరైతే రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు యుద్ధాన్ని కొనసాగించాడు. కాంగ్రెస్ పార్టీకి లాయల్గా సుదీర్ఘకాలంగా ఆయన కొనసాగుతూ ఉన్నాడు. బట్ ఆయనకి కాంగ్రెస్ పార్టీలో ఒక అవకాశం ఇవ్వాలి అనేటువంటిది ఎక్కువ అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అందుకని మల్లు రవి గారికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ అనుకోకుండా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా ఉన్నటువంటి రాముడు గారి కుమారుడు ఇక్కడ భారతీయ జనతా పార్టీలో చేరి భరత్ ప్రసాద్ ఆయన టికెట్ తెచ్చుకున్నాడు వెరైటీగా. ఈయన ఏమన్నా ఇక్కడ ఏమన్నా బీఆర్ఎస్లో ఎంపీ, వీళ్ళ కుమారుడు ఏమన్నా పోయి భారతీయ జనతా పార్టీలో టికెట్ తెచ్చుకున్నాడు. ఏదైనా ఛాన్స్ లక్. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయనకి ఇండివిజువల్గా ఉంది. కాకపోతే ఆయన అనుకోకుండా బీఆర్ఎస్లోకి వెళ్ళటం అనేటువంటిది కొంత ప్రజలకి అది ఏ రకంగా చూడాలనేటువంటిది ఒక కన్ఫ్యూషన్ కూడా ఉంది. బీఎస్పీ నుంచి మందా జగన్నాథ్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 5 స్థానాలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి 2 స్థానాలు ఉన్నాయి. బట్ ఏదైనా కానీ నాగర్ కర్నూలులో మల్లు రవి గారిని గెలిపించుకునే విషయంలో రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆయన కోసం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక మహబూబ్ నగర్ చూసినప్పుడు మహబూబ్ నగర్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి చల్లా వంశీచంద్ర రెడ్డి, బీజేపీ పార్టీ నుంచి డీకే అరుణ, బీఆర్ఎస్ పార్టీ నుంచి మన్నే శ్రీనివాసరెడ్డి, వీళ్ళ ముగ్గురు పోటీ చేస్తున్నారు.
కానీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మధ్య హోరాహోరీ కొనసాగేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ పేరుకి వంశీచంద్ర రెడ్డి అయినా కానీ రేవంత్ రెడ్డి గారే ఇక్కడ ఎన్నికల బరిలో దిగినటువంటి పరిస్థితి ఉంది. బట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 7 ఎమ్మెల్యే స్థానాలు గెలుస్తున్నాయి. కానీ అక్కడ బలమైనటువంటి భారతీయ జనతా పార్టీ నుంచి డీకే అరుణ బలమైన అభ్యర్థి కావటం, ఆమె హోరాహోరీగా యుద్ధం చేయటం, ఆమెకంటూ ప్రత్యేకంగా గ్రౌండ్లో బలంగా ఉండటం, ఇవన్నీ కూడా కొంత అడ్వాంటేజ్ ఉంది. బట్ అక్కడ గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత వంశీచంద్ర రెడ్డిని రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. బట్ వంశీచంద్ర కూడా అదే స్థాయిలో ఫైట్ చేస్తున్నాడు. బట్ వీళ్ళిద్దరి మధ్య హోరాహోరీగా ఉంది. ఫైట్గానే ప్రస్తుతానికి కాన్స్టిట్యున్సీని చూడాలి. స్వల్ప ఎడ్జి మరి కాంగ్రెస్ పార్టీకి 7 ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి అందుట్లో చూడాల్సినటువంటి అంశం. గతంలో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చల్లా వంశీచంద్ర రెడ్డికి 193,000 ఓట్లు వచ్చాయి. డీకే అరుణకి 3,33,000 ఓట్లు వచ్చాయి. మన్నే శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ 4,11,000 వచ్చాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి మరి బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఓట్లు ఇక్కడ కాంగ్రెస్కి ఎక్కువ వస్తాయా బీజేపీకి ఎక్కువ వస్తాయా అన్న దాని మీద ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. కానీ ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలో మాత్రం ఎక్కువ 7 కాంగ్రెస్ పార్టీలు గెలిచారు కాబట్టి ఎడ్జి ఆ రకంగా చూసినప్పుడు ఎడ్జి ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక నిజామాబాద్ చూసినప్పుడు నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ ధర్మపురి అరవింద్ గారు, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ గారు. మరి వీళ్ళు ఇక్కడ కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ హోరాహోరీగా నడిచేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ జీవన్ రెడ్డి గారి పైన ధర్మపురి అరవింద్కి ఎక్కువ ఎడ్జ్ ఉంది. ధర్మపురి అరవింద్ గారు గెలిచేటువంటి అవకాశం ఉంది. దీనికి సరే ఈక్వేషన్స్ ఎన్ని ఎట్లన్నా కానీ ఆయనకంటూ గతంలో కూడా ఆయనే గెలుస్తున్నారు. బట్ ఈసారి కూడా ఆయనకి భారతీయ జనతా పార్టీ హావా అక్కడ కొనసాగేటువంటి అవకాశం ఉంది. మరలా అరవింద్ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి 2 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీకి 3 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి 2 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. కానీ ఇది సమీకరణాల దృష్ట్యా చూసినా కూడా సరే జీవన్ రెడ్డి వర్సెస్ అరవింద్లో అంటే జీవన్ రెడ్డి గారు 2 నియోజకవర్గాలే ఇక్కడ దీంట్లోకి వచ్చినాయి. అందువల్ల కొంచెం ఎడ్జి అరవింద్ గారికే కనపడుతూ ఉంది. బాజిరెడ్డి గోవర్ధన్ గారు మాత్రం నేను లోకల్ అనేటువంటి దాంట్లో బలంగా ఆయన అడుగుతూ ఉన్నాడు. గల్ఫ్కు సంబంధించిన సమస్య, పసుబోటు సమస్య, ఇట్లాంటి అనేకం ఉన్నాయి. సరే ఇవన్నీ ఎన్నున్నా కానీ రాజకీయంగా అక్కడ అంటే అరవింద్ ఒక సపరేట్ ఒక స్ట్రాటజీ వెళ్తాడు. గతంలో చూస్తే కవితను కూడా ఓడించాడు. కల్వకుంట్ల కవిత కూడా ఇక్కడ ఓడిపోయింది. మరి ఆమె దాదాపు 80,000 ఓట్లతో తేడాతో ఓటమి చెందినటువంటి పరిస్థితి ఉంది. మరి మెదక్ చూసినప్పుడు మెదక్లో ప్రస్తుతం ఇప్పుడు నీలం మధు కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్నాడు. బీజేపీ పార్టీ నుంచి రఘునందన్ రావు, బీఆర్ఎస్ పార్టీ నుంచి వెంకటరామరెడ్డి. మరి వీళ్ళు ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి ప్రముఖ హైదరాబాద్లో ప్రముఖ బిల్డర్, పాపం ఆయన మాజీ ఐఏఎస్ అధికారి. మరి యుద్ధం చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ త్రిముఖ పోటీ కనపడుతూ ఉంది. హోరాహోరీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలవాలి. కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఆ హోరాహోరీలో వెనకబడుతున్నటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది. ఇక్కడ నీలం మధు, రఘునందన్ రావు, వెంకటరామరెడ్డి మధ్య హోరాహోరీగా కనపడుతున్నప్పటికీ ఇక్కడ టైట్ ఫైట్గా చూద్దాం ప్రస్తుతానికి కాన్స్టిట్యున్సీని. ఎందుకు అనంటే ఇది సిద్దిపేట, అట్లాగే అంటే హరీష్ రావు గారు అడ్డా, కేసీఆర్ గారు అక్కడే. మరి ఇటువంటిది అంతా ఉన్నటువంటి ఒక బలమైనటువంటి దీంట్లో మరి ఏం జరిగిద్ది అనేటువంటిది కొంచెం వెయిట్ చేయాలి. నీలం మధు కనుక బీసీ కార్డు పనిచేస్తే నీలం మధు గెలుస్తాడు. రఘునందన్ రావుది ఆయనకున్నటువంటి చరిష్మా పనిచేస్తే మరి ఆయన గెలుస్తాడు. మరి వెంకటరామరెడ్డి గెలవాలంటే ఆయన కాదు, అక్కడ హరీష్ రావు అనేటువంటిది కేసీఆర్ గారు నియోజకవర్గం కూడా వస్తుంది కాబట్టి కేసీఆర్ గారు అనేది అదొక అక్కడ మెదక్ అంటే ఇంతకుముందు కేసీఆర్ గారు అడ్డా. ప్రస్తుతం కేసీఆర్ గారు అడ్డా అయినప్పటికీ హరీష్ రావు గారు దాన్ని బాగా బలంగా దాన్ని తీసుకున్నారు. బట్ మరి చూడాలి, వెంకటరామరెడ్డి గారు కూడా మరి ఆయన స్థాయికి ఆయన డబ్బులు కూడా తీయట్లేదు అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. మరి లోపాయకార ఒప్పందం లేదా ఏందో తెలియదు కానీ బట్ అటువంటి పరిస్థితి ఉంది. ముందే డిసైడ్ అయ్యారంటారా? మరి ఏంటో తర్వాత చాలా రాజకీయం ఉండిద్ది. ఆయన పొంగులేటి గారు బంధువు కదా, నేనేదో నుంచుంటాను ఓట్లేసి గెలిపిస్తే గెలుస్తాను, నేనే ఖర్చు పెట్టలేను, నేను రానని అనొచ్చు. సరే ఏదన్నా కావచ్చు రాజకీయంగా. పెద్దపల్లి గడ్డం వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి గోమాస శ్రీనివాసు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కుప్పలేశ్వర్. ఇక్కడ ఎవరైతే వివేక్ కుమారుడు గడ్డం వంశీకృష్ణ ఫస్ట్ రాజకీయాల్లోకి అడుగు పెడతా ఉన్నాడు. సరే రాజకీయ అరంగేట్రం చేశాడు.
వాళ్ళ పెదనాన్న ఎమ్మెల్యే, వాళ్ళ నాన్న ఎమ్మెల్యే, ఇప్పుడు ఈ అబ్బాయి ఎంపీగా రంగంలో దిగాడు. బట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 7 ఎమ్మెల్యే స్థానాలు గెలుచున్నాయి. ఈసారి గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి నుంచి స్పష్టమైన మెజారిటీతో గెలిచేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అందుకని కాంగ్రెస్ పార్టీ గడ్డం వంశీకృష్ణ విజయం సాధించే అవకాశం ఉన్నాయి, ఎటువంటి పరిస్థితుంది. ఇక నెక్స్ట్ జహీరాబాద్ చూసినప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి సురేష్ కుమార్ షెట్కర్, అట్లాగే భారతీయ జనతా పార్టీ నుంచి బీబీ పాటిల్, బీఆర్ఎస్ పార్టీ నుంచి గాలి అనిల్ కుమార్. పాపం గాలి అనిల్ కుమార్ గతంలో మెదక్ నుంచి పోటీ చేస్తున్నాడు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి, మరలా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి పాపం పోటీ చేస్తున్నాడు. బట్ టైట్ ఫైట్, ఇది ఇక్కడ త్రిముఖ పోటీగా చూడాలి. జహీరాబాదు, మెదక్ ఈ 2 స్థానాలే బీఆర్ఎస్ పార్టీ త్రిముఖ పోటీలో బలంగా ఉన్నటువంటి పరిస్థితి ఎక్కువగా ఉన్నాయి. మరి ఇక్కడ త్రిముఖ పోటీలో చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ 4 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీకి 2 స్థానాలు, బీజేపీ పార్టీకి 1 స్థానం ఉంది. మరి త్రిముఖ పోటీలో ఎవరికి ఎటువంటి ఎడ్జ్ ఉంటుంది అనేటువంటిది మనం ఫలితాల్లో చూడాల్సినటువంటి అంశం ఉంది. బట్ సురేష్ షెట్కర్ మధ్య, గాలి అనిల్ కుమార్ మధ్య బలమైనటువంటి ఫైట్ కొనసాగుతున్నటువంటి ఇది కనపడుతూ ఉంది. గతంలో బీబీ పాటిల్ బీఆర్ఎస్ పార్టీ నుంచి చేశాడు, తర్వాత ఆయన బీజేపీకి వచ్చి ఇప్పుడు బీజేపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నాడు. హోరాహోరీలో ఎవరు గెలిచినా అతి స్వల్ప మెజారిటీతో గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ కరీంనగర్, ఇక్కడ చూస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి రాజేందర్ రావు, బీజేపీ పార్టీ నుంచి బండి సంజయ్, బీఆర్ఎస్ పార్టీ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్. గతంలో సరే ఇక్కడ బండి సంజయ్ గతంలో గెలుచున్నారు 2019లో, ఈసారి కూడా బండి సంజయ్ గెలిచేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎందుకనంటే ఆయనకంటూ ఒక ఇండివిజువల్గా ఒక ఇమేజ్ ఉంది, ఎంపీగా వచ్చినప్పుడు ఆయనకు ఓటేసేటువంటి పరిస్థితి ఎక్కువ కనపడుతుంది. కానీ ఇక్కడ బీజేపీకి 1 స్థానం కూడా లేదు, బీఆర్ఎస్కు 3 స్థానాలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి 4 స్థానాలు ఉన్నాయి, బీజేపీకి 1 స్థానం కూడా లేదు, అయినా కానీ అక్కడ గెలిచేటువంటి పరిస్థితి ఉంది. ఇక మల్కాజ్గిరి చూస్తే పట్నం సునీత మహేందర్ రెడ్డి, అట్లాగే ఈటెల రాజేందర్ బీజేపీ నుంచి, రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ నుంచి. కానీ పట్నం సునీత మహేందర్ రెడ్డి, ఈటెల రాజేందర్ మధ్య హోరాహోరీ కొనసాగుతూ ఉంది. బట్ ఇక్కడ బీజేపీకి ఈటెల రాజేందర్కి ఎడ్జి ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. బట్ ఇక్కడ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ విజయం సాధించారు కాబట్టి ఇప్పుడు ఆయన చాలా సీరియస్గా ఈ ఎలక్షన్ తీసుకొని ఉన్నాడు. బట్ మల్కాజ్గిరిలో మరి ఆ రాజకీయ వ్యూహంలో మరి పట్నం సునీత మహేందర్ రెడ్డిని గెలిపించడం కోసం ఆయన డివిజన్ కూడా ముఖ్యమంత్రిగా తిరుగుతున్నారు. బట్ అందుకని చాలా ఎడ్జికి వస్తూ ఉంది. ఇంతకుముందు ఈటెల రాజేందర్కి అనుకున్నంత క్లియర్ మెజారిటీ ఉంది, బట్ ఇప్పుడు ఆయన మెజారిటీ క్రమేపీ తగ్గుతూ ఉంది. పట్నం సునీత మహేందర్ రెడ్డి ఇట్లా ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బట్ అందుకని చాలా జాగ్రత్తగా ఈ కాన్స్టిట్యున్సీ టైట్ ఫైట్ నుంచి ఫైట్లోకి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక హైదరాబాద్ చూసినప్పుడు హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ సమీర్ ఉల్లా ఖాన్, భారతీయ జనతా పార్టీ నుంచి మాధవీలత, బీఆర్ఎస్ పార్టీ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్, ఎంఐఎం పార్టీ నుంచి అసదుద్దీన్ ఓవైసీ. గతంలో అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా గెలిచాడు, దాదాపు 2,82,000 ఓట్ల మెజారిటీతో గెలిచాడు బీజేపీ పైన. భగవంతరావు గారి 2,35,000 వచ్చినాయి, అసదుద్దీన్ ఓవైసీకి 5,17,000 ఓట్లు వచ్చినాయి. ఈసారి మొత్తం తెలంగాణ ఎన్నికల మొత్తంలో కూడా 17 స్థానాల్లో కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మాధవీలత. మొత్తం రసవత్తరమైనటువంటి రాజకీయ హోరాహోరీ కొనసాగుతూ ఉంది బీజేపీ వర్సెస్ ఎంఐఎం మధ్య. ఎంఐఎంకే ఎడ్జ్ ఉన్నప్పటికీ కూడా మొత్తానికి మాధవీలత ఊహించని విధంగా ఒక స్పెషల్ అట్రాక్షన్ కావచ్చు, లేకపోతే ఏదన్నా కావచ్చు, ఆమె అటెన్షన్ అయితే తీసుకుంది. బట్ ఇప్పుడు అక్కడ ఎంఐఎం 6 స్థానాలు గెలుచున్నాయి, బీజేపీ రాజాసింగ్ ఒకరు గెలుచున్నారు. బట్ అయినా తన స్థాయిలో తను యుద్ధం చేస్తుంది. గెలుపు ఓటములను పక్కన పెడితే చాలా ఫైట్ ఇచ్చినటువంటి ఆ పరిస్థితి అయితే కనపడుతూ ఉన్నటువంటిది ఉంది. ఇక మహబూబాబాద్ చూస్తే కాంగ్రెస్ పార్టీకి బలరాం నాయక్ ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సీతారాం నాయక్, బీఆర్ఎస్ పార్టీకి మాలోత్ కవిత. మరి ఇక్కడ గతంలో మాలోత్ కవిత ఎంపీగా గెలుచున్నారు. బట్ ఈసారి బీఆర్ఎస్ పార్టీ సిచ్యువేషన్ అంత అనుకూలతగా లేదు. ఇక ఇక్కడ నడిచేటువంటి దాంట్లో బలరాం నాయక్ కాంగ్రెస్ పార్టీ, సీతారాం నాయక్ మధ్య మాలోత్ కవిత బలరాం నాయక్ మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. బలరాం నాయక్ మాలోత్ కవిత మధ్య. కానీ బలరాం నాయక్కి ఎడ్జి కనపడుతూ ఉంది. ఎందుకంటే ఈయన గతంలో మాజీ కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు 9 నుంచి 14 వరకు. కాంగ్రెస్ పార్టీకి 7 స్థానాలు అక్కడ గెలుచున్నాయి. ఏ రకంగా చూసుకున్నా బలరాం నాయక్ ఎడ్జి కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 17
పార్లమెంట్ స్థానాలకు గాను Yeah. 17 పార్లమెంట్ స్థానాల్లో 7 స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశం ఉంది. Yes, sir. 5 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఎంఐఎం ఒక స్థానం గెలిచేటువంటి అవకాశం ఉంది. మిగిలినటువంటి 4 స్థానాలు చాలా టైట్ ఫైట్లో నడుస్తున్నాయి. ఆ టైట్ ఫైట్లో 3 కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. ఒకటి బీఆర్ఎస్కి వస్తుందా లేక బీజేపీకి వస్తుందా అనేటువంటి దాంట్లో చూడాల్సినటువంటి అంశం ఉంది. మొత్తానికి ఇక్కడ మనం గమనిస్తే బీజేపీ పార్టీకి గెలిచేటువంటి చాలా స్థానాల్లో వాళ్ళకి ఒక సీటు కూడా లేదు. ఒక్క సీటు కూడా లేదు. అవును, మరి అది అలా బండి సంజయ్ గారికి ఒక సీటు కూడా లేదు. అది లేదు. అవును, అసలు బీజేపీ గెలవాలి ఆ రీజియన్ మల్కాజ్గిరి చెప్తున్నారు, అక్కడ ఒక సీటు కూడా లేదు. గెలవలేదు. మరి ఈ ఎక్కడైతే ఒక సీటు కూడా లేని దగ్గర బీజేపీ బీజేపీ చేవెళ్ళ ఒక సీటు కూడా లేదు. మరి అక్కడ 7కి 7 స్థానాలు ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా గెలిచినటువంటి స్థానాలు ఉన్నాయి, ఎమ్మెల్యే స్థానాలు, అక్కడ బీజేపీ ఎంపీలు గెలిచేటువంటి పరిస్థితి ప్రభావవంతంగా కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బట్ చూడాలి, రాజకీయాలలో ప్రజల ఆలోచనలను అర్థం చేసుకోవటం చాలా కష్టం. కానీ ఇప్పుడు ఎందుకనో మనం గతంలో కూడా చెప్పాం, బీఆర్ఎస్ పార్టీ ఓటమికి జరుగుతూ ఉంది అనేటువంటిది వాళ్ళు ఎవరూ వినలేదు. వాళ్ళు మామూలుగా జనం మాట అప్పుడు వినలేదులేండి. అసలు ఇప్పుడు పరిస్థితులు చూస్తూ ఉంటే వారు మరింతగా పడిపోయేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు నిలబెట్టుకోవాలి అనేటువంటి ప్రయత్నానికి అడుగులు వేస్తున్నారు, కానీ ఓటర్లో నిలబడేటువంటి పరిస్థితి కనబట్టలేదు. కారణం ఎందుకు అని అంటే దాన్ని చాలా లోతుగా అధ్యయనం చేసి ఉంది. మనం కేసీఆర్ గారిది ఈరోజు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నన్ను కూడా జైల్లో పెట్టాలని చూశారు బీజేపీ వాళ్ళు, అట్లాగే కవితను కూడా అన్యాయంగా అక్రమంగా దారుణంగా ఇరికిచ్చి లెక్కర్ కేసులో జైల్లో పెట్టారు అన్నారు. ఆయన అన్నారు, మరి బీఆర్ఎస్ ఓటు బీజేపీకి ఎందుకు వెళ్తుందండి? కేసీఆర్ గారిని జైల్లో పెట్టాలని చెప్పని భావించున్నప్పుడు, అన్యాయంగా కవిత గారిని జైల్లో పెట్టినప్పుడు, మరి ప్రజలు అన్యాయం చేసింది బీజేపీ అని భావిస్తే మరి బీఆర్ఎస్ ఓటు బీజేపీకి వెళ్ళకూడదు కదా. మరి ఎందుకు బీఆర్ఎస్ ఓటు బీజేపీకి వెళ్ళేటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది? ఏంటి రీజను, ఏంటి కారణం అంటే కేసీఆర్ గారు చెప్పింది నమ్మట్లేదా, లేదా బీజేపీ చేసిన పని కరెక్టు అని భావిస్తూ ఉన్నారా, బీజేపీ చెప్పింది నిజము అని భావిస్తున్నారా, లేక బీజేపీ సెంటర్లోనే రావాలి అని చెప్పని ప్రజలు భావించి బీఆర్ఎస్ ఓట్ని అటు డైవర్ట్ చేస్తున్నారా? ఇట్లా చాలా అంశాలను లోతుగా అధ్యయనం చేస్తే కనుక ఎక్కడ కేసీఆర్ గారి మాటని, కేసీఆర్ గారి ఆలోచనని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే స్వీకరించట్లేదు. ముందు వాళ్ళకు వాళ్ళే అన్వయించుకోవట్లేదు. వాళ్ళు ఓకే మన కేసీఆర్ గారనే ఉంది, ప్రేమ ఉంది ఆయన మీద, ఆప్యాయత ఉంది, ఆయనంటే గౌరవం ఉంది, ఆయనంటే భయం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అటువైపుగా లేరు. ఆయన ఎందుకు బయటికి వెళ్ళాడు ఇప్పుడు బస్సు ఎక్కి? మొన్న మరి 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడు హెలికాప్టర్ కదా జుజ్జని అడి దిగేది, మళ్ళీ అటు జుజ్జని అడి దిగేది. జనానికి కూడా చాలా దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేశారు, ఏది బాగా గ్యాప్. ఆయన వస్తూ ఉంటే అందరూ చాలా పక్కకి ఎడంగా భయంగా ఏదో సింహం వచ్చింది, సింహం దగ్గరికి వెళ్తే వేసేసి దెబ్బ అన్నట్టుగా ఉన్నారు. మరి అలా ప్రేమ పోయింది, భయం వచ్చింది, భయపెట్టాడు ఆయన. వాళ్ళు దగ్గర రావాలని ఉన్నారు, ఆయన దగ్గరికి తీసుకోవాలా, జనం దెబ్బేసేసారు. మరి ఈ రోజున ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలని చూస్తున్నాడు, దగ్గరికి వెళ్తున్నాడు. కానీ దగ్గరగానే ఉండండి, కానీ ఇది మనకు సంబంధించిన ఎలక్షన్ కాదు కదా, ఇది పెద్ద ఓటు అని అంటే పార్లమెంట్ ఓటు, చిన్న ఓటు అంటే అసెంబ్లీ ఓటు. అందుకని చిన్న ఓటు వచ్చినప్పుడు చూద్దామని పెద్ద ఓటు అట్టేసేద్దామని అనే దాంట్లో ఉన్నారు. అది ఎవరికి వెయ్యాలి అని అంటే అది రేవంత్ రెడ్డి గారికి వెయ్యాలా? రేవంత్ రెడ్డి గారికి వేస్తే రేవంత్ రెడ్డి గారిని మరింత బలం చేయటం వలన ఇక్కడ బాగుంటుందనేటువంటి అభిప్రాయంతో రేవంత్ రెడ్డి గారికి వెయ్యాలా, లేక బీజేపీకి వేసి మోదీ గారిని మరింత బలపరచాలా అన్న దాంట్లోనే ఉంది. రెఫరెండంగా చూస్తానని చెప్పి అన్నాడు కదా రేవంత్ రెడ్డి గారు కూడా. మరి ఇవన్నీ గమనించుకోవాల్సిన అంశం. మరో పక్కన రేవంత్ రెడ్డి మరి తెలంగాణకి బీజేపీ ఏం చేయలేదు అన్న అంశాలు కూడా ఆయన ప్రజలోకి తీసుకువెళ్తున్నారు. సో ఆ అంశాలను బేస్ చేసుకుని మరి ఏమన్నా కాంగ్రెస్కి ఏమన్నా డైవర్ట్ అవుద్దా అని. రైట్, సుధాకర్ గారు ఉన్నారు సార్. రైట్ సుధాకర్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సుధాకర్. ఏంటి ఓవరాల్గా చూసినప్పుడు అంటే 17 పార్లమెంటు స్థానాల్లో అంటే ఒక అంశం కనపడుతుంది. పాపం కేసీఆర్ గారు అయితే ఇంకా మనం పాపం అంటున్నా కానీ ఇంకా ప్రజలు పాపం అంటలా. అంటే మనమేమో ఆయన పట్ల నాకు చాలా గౌరవం ఉంది,
అభిమానం ఉంది. సమర్థవంతమైనటువంటి నాయకులు, ఆయన సమర్థవంతమైన నాయకుడు. కానీ ఆయన 2019 నాటికి ప్రజలకు దూరం అయిపోయాడు. 2023 నాటికి, 19 నుంచి 23కి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చడంతో ఆయన మీద ఉన్నటువంటి ఇది పోయింది అందరికీ. ఇది పోయింది. ఊరికేది ఇప్పుడు ఏదో మనం మాయ మాటలు చెప్దాం, మళ్ళీ కాంక్రీటైజ్ చేద్దామంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అట్లాగే చెబుతుంటారు. సార్ మీరు తోపరు, మీరు సూపరు, మీరు లెగిస్తే మీరు మనిషి కాదు, మీరు లెగిస్తే మొత్తం ఢిల్లీ గదగదలాడిపోయిద్ది, మీరు కనుక దేశవ్యాప్తంగా తిరిగితే మీరు ప్రధానమంత్రి అయిపోతారని అట్లా చెప్పే కదా. ఆయన ఇక్కడి నుంచి కార్లు ర్యాలీలు పెట్టించి, బస్సులు పెట్టించి, ఏడు నుంచి రాష్ట్రాలు తిప్పి మొత్తాన్ని ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేసి అక్కడి నుంచి లీడర్లను కొనక్కొచ్చి డబ్బులు ఇచ్చి వాళ్ళని జెండాలు కప్పించి పార్టీలు చేపించి వాళ్ళందరినీ తీసుకుపోయి కూర్చోబెడితే వాళ్ళు ఏం చేశారు? ఎలక్షన్ పోయిన మరునాడు ఎవడు కనపడలేదండి బాబు. మరి ఆ పనంతా చేపించింది ఎవడండి? ఎవరు చేయించారు? నిజం ఎప్పుడూ నిష్ఠూరంగానే ఉండిద్ది, నిజం ఎప్పుడూ బాధగానే ఉండిద్ది. మన నిజం చెబితే వాళ్ళకి కొంచెం అన్కంఫర్ట్గానే ఉండిద్ది. నేను నిజం నమ్మన్నానంటే నన్ను నమ్మే పరిస్థితి లేదు. ఏం చేస్తాం? ఎవరైనా ఏం చేస్తారు? పోయిన తర్వాత ఇప్పుడు పాపం ఆయన స్థాయికి ఆయన ఇప్పుడు ఈ వయసులో ఆ బస్సు ఎక్కి కాలు దెబ్బ తగ్గే ఓ పక్క, బస్సు ఎక్కి పాపం ఊరూరు తిరగటం అంత ఇబ్బంది కదా. సరే, అయినా కానీ ఈ ఓటు ఆయనకి వేయటానికి ప్రజలు ఇష్టంగా లేరు అనేది అర్థమవుతుంది. సరే, ఓకే సుధాకర్, ఏంటి 17 పార్లమెంటు స్థానాల్లో ఏంటి, ఎలా చూడాలి, ఏంటి, ఏది ప్రభావం కనపడుతూ ఉంది, ఏ అంశాలు ప్రభావం కనపడుతున్నాయి సుధాకర్? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 17 పార్లమెంటు స్థానాల్లో ముఖ్యంగా 2 జాతీయ పార్టీలు, ఒకటి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, 2 రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, అదేవిధంగా ఇటీవలే అధికారం కోల్పోయి తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్, ఈ 3 పార్టీలు కూడా హోరాహోరీగా తలపడుతున్నాయి. ఎన్నికల ప్రచారం ప్రారంభమైనప్పుడు ఒక ట్రెండ్ ఉంటే, ఎన్నికల ప్రచారం ప్రారంభమై రోజు రోజు కొనసాగుతున్న కొద్దీ అది ఇంకో టర్ను తీసుకుంది. అదేవిధంగా మరో 4 రోజులు మాత్రం ప్రచారం ఉంది సార్. 8, 9, 10, 11. 11వ తేదీ సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగుస్తుంది. ముగిసిన తర్వాత 12వ తేదీ నుంచి 13వ తేదీ అంటే 36 గంటల పాటు ప్రలోభాల పర్వం కామన్గా ఉండేది. ఇది ప్రలోభాల పర్వం. ఎవరు పోల్ మేనేజ్మెంట్ ఎక్కువ చేస్తే ఆ పార్టీ కొంత ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంటుంది. అదే రకంగా చూసినట్లయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో హెమాయమీలు తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు సార్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి హెమాయమీలు ఉన్నారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో హెమాయమీలు ఉన్నారు. బీఆర్ఎస్లో చాలామంది హెమాయములు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎలాగైనా ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలి, గెలిపే లక్ష్యంగా ముందుకు పోతున్నారు. అందుకు అనుగుణంగా అగ్రనాయకులందరూ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు, ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణలో ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం కాంగ్రెస్ నుంచి అగ్రనాయకుడు రాహుల్ గాంధీ వచ్చారు. ఇప్పటికే ఒక దఫా ప్రచారం ముగిసింది, మళ్ళీ ఆయన వస్తున్నారు. దీంతో పాటు ప్రియాంక గాంధీ పర్యటన ఉండే సార్, అది కొద్దిసేపటి క్రితమే ప్రియాంక గాంధీ పర్యటన రద్దయింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రచారాన్ని అంతా తన భుజస్కంధాలపైన వేసుకొని తిరుగుతున్నారు. ఒక్కొక్క పార్లమెంటు పరిధిలో ఆయన 3 బహిరంగ సభలను అటెండ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు అది కొనసాగుతుంది. అంటే మొత్తం 51 సభలు ఆయన అటెండ్ చేయబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ సీట్లను సాధించాలి, తెలంగాణ రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని కొనసాగించాలి, 5 సంవత్సరాలు ప్రజలకి తాను అనుకున్న విధంగా పాలన అందించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పోతుంది సార్. ఎట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ కూడా ఇటీవల ఎదురైన చేదు అనుభవాలు, 39 అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో 3 ఎమ్మెల్యేలు చేజారిపోయారు, 5 సిట్టింగ్ ఎంపీలు కూడా పార్టీ మారిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటీవల కాలంలో బీఆర్ఎస్ కొంత స్తబ్దుగా ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పైన వరుస అవినీతి ఆరోపణలు, కేసులు, విచారణలు ఇదంతా నడుస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి కొన్ని స్థానాల్లో గెలిచి బీఆర్ఎస్కి పునరుత్తేజం తీసుకురావాలి, క్యాడర్లో ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకురావడమే లక్ష్యంగా కేసీఆర్ బస్ యాత్ర వేసుకొని బయలుదేరారు. 10వ తేదీ వరకు ఆయన బస్ యాత్ర కొనసాగుతుంది. మెదక్లో ఆయన బస్ యాత్ర పూర్తవుతుంది. అదేవిధంగా కేటీఆర్ హైదరాబాద్ 4 పార్లమెంటు పరిధిలో, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 4 పార్లమెంటు స్థానాలు ఉంటాయి. ఇక్కడ ఎక్కువగా ఆయన ప్రచారం చేస్తున్నారు. సిద్దిపేటలో హరీష్ రావు ఉన్నారు. మెదక్ పార్లమెంటు స్థానాన్ని ఎలాగైనా గెలిపించుకోవాలి లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు. ఇలా కొనసాగుతున్న క్రమంలో మహాన్యూస్ క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు, అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్న ఓటర్ నాడి, అదేవిధంగా మహాన్యూస్ టీంతో పాటు రాజకీయ విశ్లేషకులు, రాజకీయ వర్గాలు అందరి నుంచి సేకరించిన అభిప్రాయం ప్రకారం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో హవా కొనసాగించబోతుంది. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో అయితే ఏ విధంగానైతే 64 అసెంబ్లీ స్థానాలను సాధించి అధికారాన్ని చేజిక్కించుకుందో, ఈసారి అదే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అవసరం అనుకుంటే డబుల్ డిజిట్ కూడా చేరే అవకాశం ఉంటుంది. 7 స్థానాల్లో ఖచ్చితంగా గెలవబోతుంది. మరో
3 స్థానాల్లో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని ఒక అభిప్రాయ సేకరణ జరిగింది సార్. ఎట్ ది సేమ్ టైం భారతీయ జనతా పార్టీకి సంబంధించి 2023 చివరిలో జరిగిన ఎన్నికల్లో కేవలం 8 అసెంబ్లీ స్థానాలు గెలిచినప్పటికీ ఆ పార్టీ ఈసారి అనూహ్యంగా ఊహించని విధంగా 5 నుంచి 6 పార్లమెంటు స్థానాల్లో గెలవబోతుంది. ఇక గెలిచి ఆ పార్టీ కూడా తన ప్రభావాన్ని చాటుకోబోతుంది. బీఆర్ఎస్కు 39 అసెంబ్లీ స్థానాలు గెలిస్తే ఆ పార్టీ కనీసం 6 నుంచి 7 పార్లమెంటు స్థానాలు గెలవాలి. కానీ ఎందుకో ఆ పార్టీ గెలిచే అవకాశం లేదు, లేకుంటే చతికిలబడిపోతుంది. ఆ పార్టీ అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారనే అభిప్రాయ సేకరణ ఖచ్చితంగా తెలుస్తుంది సార్. ముఖ్యంగా మనం చూసినట్లయితే సార్ మల్కాజ్గిరి పరిధిలో 7కు 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సికింద్రాబాద్ పరిధిలో 7లో 6 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. చేవెళ్ల పరిధిలో 6 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మెదక్ పరిధిలో 4 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కానీ 4 చోట్ల కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు తన ప్రభావాన్ని చూపెట్టలేకపోతున్నారు, ముందంజలోకి రాలేకపోతున్నారు. మల్కాజ్గిరిలో ఆర్ఎల్ఆర్ రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నారు, సికింద్రాబాద్లో పద్మారావు గౌడ్ ఉన్నారు, చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్ ఉన్నారు, అదేవిధంగా మెదక్లో వెంకటరామరెడ్డి ఉన్నారు. ఇలాంటి నాయకులు కూడా ఎందుకో ప్రభావాన్ని చూపలేకపోతున్నారు. ఆ పార్టీ ఎన్నికల తర్వాత అవాస్పాలు ఏదవుతుందో అదే కంటిన్యూ అవుతుందా అనే ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ముఖ్యంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ 7 స్థానాల్లో గెలిచి మరో 3 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్టుగా టఫ్ ఫైట్లో ఒకవేళ ఈ 4 రోజులు ప్రచారం ఉంది సార్, ఆ తర్వాత 36 గంటలు మిగతా వ్యవహారాలను కొనసాగించే అవకాశం ఉంది. కాబట్టి ట్రెండ్ ఎటైనా మారవచ్చు. అదేవిధంగా ఓటర్ నాడి ఇవన్నీ వ్యవహారాలు ఉంటుంది. మొదట ప్రచారం ప్రారంభమైనాక ఒకటి ఉంటాయి సార్, ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి బీసీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు అన్నింటినీ రద్దు చేస్తుందంటూ చాలా బలంగా ఆయన తీసుకోపోగలుగుతున్నారు సార్. ఎందుకంటే ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా బీసీ ఎస్సీ ఎస్టీ సంబంధించిన ఓటర్లు అధిక సంఖ్యాకులు ఉంటారు, అధిక భాగం సింహభాగం వీరే ఉంటారు సార్. వారిపైన ఈ ప్రభావం ఏమన్నా పడుతుందా? ఒకవేళ ప్రభావం పడితే అది బీజేపీకి కొంత ఇబ్బంది అవుతుంది, కాంగ్రెస్ పార్టీకి కొంత ముందంజలో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన చాలా బలంగా తీసుకుపోతున్నారు. ఇవాళ ఎన్డీఏ కూటమికి సంబంధించి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక ప్రధాన ప్రచారాస్త్రంగా రిజర్వేషన్ల రద్దు అనేది ఒకటి ఉంది. రిజర్వేషన్ల రద్దుకు సంబంధించి ఆయన కొన్ని ఆధారాలతో సహా చూపెట్టాడు. అప్పుడు వేసిన ఒక కమిటీకి సంబంధించిన నివేదిక బయటికి రాలేదు. ఆర్ఎస్ఎస్ సంబంధించిన అగ్రనాయకులు రిజర్వేషన్లు రద్దు చేయాలి, పూర్తిగా భారతదేశంలో రిజర్వేషన్లు అవసరం లేదనే స్థాయిలో వారు మాట్లాడిన మాటలు వీటన్నింటినీ ఆధారాలతో చూపెట్టారు. కాబట్టి అది ప్రజలలోకి ఏమన్నా వెళ్తుందా? వెళ్ళే పరిస్థితి అయితే దాదాపుగా కనిపిస్తుంది. రాజకీయ వర్గాలు రాజకీయ విశ్లేషకులు ఇదే అభిప్రాయపడుతున్నారు. అది కనుక బలంగా వెళ్ళినట్టయితే కాంగ్రెస్ పార్టీ మరింత పుంజుకునే అవకాశం ఉంటుంది. ఏదైతే ఎడ్జ్లో ఉందో సార్ భువనగిరి లేకుంటే మహబూబ్ నగర్ జహీరాబాద్ మెదక్ ఇలాంటి స్థానాలు కాంగ్రెస్ పార్టీకి కొంత ఓట్ బ్యాంక్ వచ్చి పైకి వచ్చే అవకాశం ఉంటుంది సార్. మొత్తంగా చూసినప్పుడు సరే కాంగ్రెస్ పార్టీ గెలిచింది, కాంగ్రెస్ పార్టీకి సీట్లు పెరగడం అధికారంలో ఉంది కాబట్టి ఓకే. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ పెరగటం ఓకే. 2014లో 11 ఎంపీ స్థానాలు వచ్చి 2019లో 9 ఎంపీ స్థానాలు వచ్చి ఇప్పుడు ఒక ఎంపీ స్థానం కోసం కింద పైన బట్టం ఏంటి బీఆర్ఎస్ పార్టీ? అసలు బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఏంటి, ఎలా చూడాలి? ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో కార్యకర్తల పునరుత్తేజం తీసుకురావాలి. 60 లక్షల సైన్యం ఉంది మాకని చెప్తుంటారు. ఎప్పుడైనా బీఆర్ఎస్ సంబంధించిన కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు 87 లక్షలు కదా, 80 లక్షలు సార్. 87 అంటే మొన్న 92 లక్షల ఓట్లు కాంగ్రెస్కి వస్తే బీఆర్ఎస్కి 87 లక్షల ఓట్లు వచ్చినాయి. మరి 80 వాళ్ళ సభ్యత్వం సార్, అది 60 లక్షల సభ్యత్వం ఉంది మాకు తెలంగాణ రాష్ట్రంలో. 60 లక్షల సభ్యత్వం ఉంది కాబట్టి పోతే తెలుగుదేశం కూడా 2019లో అదే చెప్పింది. అవును సార్, అవును. మరి అంత సభ్యత్వం ఉంది మాకు, పోతే లీడర్లు పోతున్నారు కాబట్టి క్యాడర్ ఎటు పోవట్లేదు. క్యాడర్ ఉన్న పార్టీ ఎప్పుడు నష్టపోలేదు. కాంగ్రెస్ పార్టీ అంటే కేసీఆర్ మాట్లాడిన మాటలు సార్ ఇటీవల. కాంగ్రెస్ పార్టీ కూడా మొత్తం పూర్తి అయిపోయింది. ఆ పార్టీ ఇక గెలవదు అనుకున్న స్థానంలో మళ్ళీ గెలవలేదా, బీఆర్ఎస్ కూడా డోకా ఏం లేదంటూ ఆయన మాట్లాడుతున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితి అలా లేదు సార్. పార్లమెంట్ ఎన్నికలు అనేది జాతీయ పార్టీల మధ్య జరిగే ఎన్నికలు. బీజేపీకి ఎందుకు ఓటేయాలంటే మోడీ మరోసారి ప్రధాని కావాలి, అదేవిధంగా ప్రధాని అయితే ఆయన చేసిన విప్లవాత్మకమైన మార్పులు అదంటూ బీజేపీ చెప్పుకుంటూ వస్తుంది. కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలంటే ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సుస్థిర పాలన, సమర్థమైన ప్రధాని, లేదంటే మరో అంశాలు ఇండియా కూటమి. కానీ బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు అనేది ఇప్పుడు ఒక ప్రశ్నార్థకం. ప్రాంతీయ పార్టీ, అందులో ఇటీవలే 39 ఎంపీ స్థానాలు గెలిస్తే చాలామంది వలసబాట పట్టారు. అదేవిధంగా వరుసగా వస్తున్న కేసులు, కవిత లిక్కర్ కేసులు అరెస్ట్ కావడం, ఆమె కూడా సుధాకర్ కేసీఆర్ గారు ఈరోజు ఇచ్చిన ఇంటర్వ్యూలో నన్ను కూడా అరెస్ట్ చేయాలని భారతీయ జనతా పార్టీ భావించింది,
అన్యాయంగా కవితని అరెస్ట్ చేశారు, అక్రమంగా చూడండి అని చెప్తున్నారు. అంటే బీఆర్ఎస్ ఓటు బీజేపీకి పోకుండా నిలుపుదల చేసుకునేటువంటి ప్రయత్నంగా చూడాలా? ఒకవేళ కేసీఆర్ అన్న మాటలే బీఆర్ఎస్ క్యాడర్ కనుక అదే స్థాయిలో, కేసీఆర్ అంటే బీఆర్ఎస్కి నాయకుడు ఏ అభిప్రాయంతో ఉన్నారో క్యాడర్ కూడా అదే అభిప్రాయంతో ఉంటే కేసీఆర్ ఓటు బ్యాంక్ అంతా కూడా బీజేపీకి పోవద్దు సార్. కానీ క్షేత్రస్థాయిలో ఇప్పుడున్న బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా బీజేపీకి షిఫ్ట్ అవుతుంది కాబట్టి ఎక్కడో ఉన్న 8 అసెంబ్లీ స్థానాలు గెలిచి సుధాకర్ ఎక్కడో గేమ్ ఉంది. బీఆర్ఎస్ల పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు లీడర్లు అందరూ ఏమన్నా కాంగ్రెస్కి చేయి అంటున్నారు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న క్యాడర్ అంతానేమన్నా బీజేపీకి చేయి అంటున్నారు ఓటర్స్. అంతేనా? అది కూడా ఒక లాజిక్ ఉన్నట్టుంది కదా. ఇప్పుడు హైదరాబాద్లో అదే పరిస్థితి సార్. సికింద్రాబాద్ కానీ మల్కాజ్గిరి కానీ చేవెళ్లలో పరిస్థితి ఏంటంటే సార్, కేవలం పోటీ చేసిన అభ్యర్థి ప్రచారానికి పోయినప్పుడే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ప్రచారానికి వెళ్తున్నారు వాళ్ళ నియోజకవర్గంలో. ఎట్ ది సేమ్ టైం ఆ ఎమ్మెల్యే ప్రచారానికి పోయినప్పుడు కార్పొరేటర్లు వెళ్తున్నారు. కానీ కార్పొరేటర్ ఆయన డివిజన్లో తిరగట్లేరు, ఎమ్మెల్యే ఆయన నియోజకవర్గంలో తిరగట్లేరు, అభ్యర్థి వచ్చినప్పుడు మాత్రమే ప్రచారానికి పోతున్నారు బీఆర్ఎస్లో. అంటే ఇది ఒక రకమైన బలవంతమైన ప్రచారం చేయడం, వారి మనసులో ఒకటి ఉంది, బయటకు ఒకటి చేస్తున్నారు అనే రాజకీయ వర్గాల్లో ఒక టాక్ ఉంది. వీరంతా ఇంటర్నల్గా కాంగ్రెస్కు చేస్తున్నారు అనే ఒక చర్చ అయితే జరుగుతుంది సార్. ఓకే, రైట్ సుధాకర్. ఇంకేమైనా ఉన్నాయా పాయింట్స్? ఓకే, రైట్ సుధాకర్. శ్రీనివాస్ ఆదిలాబాద్. ఏంటి శ్రీనివాస్, ఏంటి మీ జిల్లా పరిస్థితి ఏంటి, మీ 2 పార్లమెంట్ల పరిస్థితి ఏంటి? సార్ ముఖ్యంగా ఆదిలాబాద్ ఎస్టీ రిజర్వ్డ్, ఒకటి పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి 8 అసెంబ్లీ స్థానాల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోనే 4 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి సార్. అక్కడ మాత్రం భారతీయ జనతా పార్టీకి గట్టి పోటీ కాంగ్రెస్ నుండి ఎదురవుతుంది. అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో 7 కాంగ్రెస్ కు ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి కాంగ్రెస్ గట్టి పోటీని ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా రోజుకు మాత్రం సార్ కాంగ్రెస్ పార్టీ కంటే భారతీయ జనతా పార్టీలో కూడా వాళ్ళు ఒక ఓటింగ్ శాతం పెరిగేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. న్యూట్రల్ ఓటర్, అదేవిధంగా బీఆర్ఎస్ ఓటర్ భారతీయ జనతా పార్టీ వైపు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి వర్సెస్ నరేంద్ర మోడీ అనే విధంగా క్షేత్రస్థాయిలో అయితే ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ఎక్కువ అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి ఏదైతే పెద్దపల్లి పార్లమెంట్ పరిధి ఉందో అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ వీక్ అవడం భారతీయ జనతా పార్టీకి ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చే విధంగా మనం చూడవచ్చు. ముఖ్యంగా ఆదిలాబాద్ ఎస్టీ రిజర్వ్డ్ స్థానంలో ఇంతకుముందు సిట్టింగ్ ఎంపీ స్వయం బాపురావు భారతీయ జనతా పార్టీ నుండి అంటే అక్కడ అతనికి సీటు ఇవ్వకుండా అక్కడ బీఆర్ఎస్ నుండి బీజేపీకి వచ్చినటువంటి గూడెం నగేష్ కు అక్కడ స్థానాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని ఆమెకు టికెట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సీతక్కనే తానే ఇక్కడ అభ్యర్థి అనే విధంగా. శ్రీనివాస్ సిగ్నల్ కూడా వీక్ గా ఉందిలే శ్రీనివాస్. ఓకే.